వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడున్న ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వం లేకపోయినా కానీ దానికి మాత్రం ఇంకా అధికారులు ఫేవర్గానే పనిచేస్తున్నారని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఏం జరుగుతుంది వైకాపా వాళ్ళ దాంట్లో? దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏంటి వైకాపా ప్రభుత్వం ఇప్పుడు లేకపోయినా కానీ అందరికి దానికి మాత్రం ఫేవర్గా పనిచేసే అధికారులు మాత్రం ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చాలా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇది ఇప్పుడు కాదండి, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా అక్కడక్కడ కొంతమంది అధికారులు గత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేయడం అనేది మనం అప్పుడప్పుడు వార్తల్లో కూడా చూస్తున్నాం. ఎలా అంటే గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజులకి సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి. సో ఎలా మిస్ అవుతాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఇంకా సెక్రటేరియట్లో ఫైల్స్ మిస్ అయ్యాయంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని ఆ ఫైల్స్ రూపంలో బండారం బయటపెట్టే సమయానికి ఎవరో ఒక ఉన్నతాధికారో లేదంటే వైసీపీకి పనిచేసిన తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు మొత్తానికి హెల్ప్ చేశారు. ఎక్కడో దగ్గర మనిషి తెగుతాడుగా ఈ అమౌంట్లో. ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ఎక్కడో దగ్గర ప్రభాస్ గారు సలార్లో చెప్పిన డైలాగ్ లాగా ఎక్కడో దగ్గర మనిషి తెగుతాడుగా. సో అమ్ముడుపోతారు అట్లా. సో అట్లా చేశారని కొంతమంది అని రకరకాల వార్తల్లో చూసాం. అంటే ఎంత ధైర్యం ఎలా వస్తుందండి? మనకి ఏముంది, దొరికితే సస్పెండ్ చేస్తారు, ఇంకా ప్రూఫ్ అయితే డిస్మిస్ చేస్తారు. కానీ ఇచ్చిన దోచుకున్న అమౌంటో లేదంటే వాళ్ళ దగ్గర ఏ అమౌంట్కి అయితే లొంగిపోయాడో ఆ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్తో బిజినెస్ పెట్టుకుంటాడు, అది విదేశాలకు పారిపోతాడు. చాలా జరుగుతున్నాయి. తర్వాత మదనపల్లిలో కూడా ఒక ఫైల్స్ రూము తగలబడింది. దానికి అక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరో ఒకరు కొమ్ము కాయకపోతే ఒక్క ఫైల్స్ రూమ్ ఎందుకు తగలబడిపోతుంది అంటే అవన్నీ కబ్జాకు సంబంధించినవో లేదంటే ప్రజలకు సంబంధించిన పత్రాలు, భూమి పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న రూమే అది కాలిపోయిందంట. అంటే వాళ్ళు ప్రూఫ్స్ నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా చేయడం. సో ఆ అధికార సంగతి కూడా ఇంతవరకు మళ్ళీ తెర మీదకి రాలేదు నాకు తెలిసి. సో ఇప్పుడు తాజాగా ఒక విద్యుత్ ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, ఏపీసీపీడీపీఎల్ ఏది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంది, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ 2 ఉన్నాయి. సో ఈ సెంట్రల్ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఒక 3 డిస్కమ్లకి ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి ఫేవర్గా ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి ఇంకా ఫేవర్గానే చేస్తున్నారట. ఎందుకు? ఇప్పుడు మొన్న రీసెంట్గా కడపలో కూడా ఏదైతే నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయో అక్కడ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని అక్కడ వైసీపీకి ఫేవర్గా కట్టబెట్టాలని అధికారులతో మాట్లాడి చేయించాలని కూడా ప్రయత్నించారంట. బట్ వెంటనే మన ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఎంటర్ అయ్యి కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఇంకా మీకు మెజారిటీ ఉండి కూడా చేసుకోలేకపోవడం ఏంటని చెప్పి ఈయన వెళ్ళాక కొంచెం సీన్ మారింది. సో అంటే ఎవరు ప్రభుత్వం లేనప్పుడే వాళ్ళు అలా చేస్తున్నారంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకెన్ని చేశారు, ఇంకెన్ని బయటికి రాలేదు. ఒక్కొక్కటి చూడండి, గడిచిన 5 నెలల్లో తీసుకుంటే ఒక్కొక్క మాజీ మంత్రి వ్యవహారం ఒక్కొక్కటి వస్తుందా. ఒక మంత్రి రేషన్ బియ్యం తినేశాడు, ఒక మంత్రి ఆల్రెడీ కేసుల్లో ఉన్న భూముల్ని కబ్జా చేసి అమ్మేశాడు, ఇంకో మంత్రి టికెట్లకు ఏదో అమ్ముకున్నారు, తిరుపతి దేవస్థానం టికెట్లు అంట, ఇంకో మంత్రి లోకల్గా ఉండే కబ్జా భూములు చేశారంటే అప్పుడు పరారీలో ఉన్నాడు. ఇలాగ ఎంతమంది చూడండి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు కడపలో ఉండే ఎంపీ గారికి లేకపోతే ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఇప్పటికీ వాళ్ళ హయాంలో ఏదైతే ఉన్నతాధికారిగా పదవి పొందాడో వాళ్ళు ఖచ్చితంగా మీరు దాన్ని ఏమంటారు, గ్రాట్యుటీ అనమాట, కృతజ్ఞత చూపించడం. అంటే ఎక్కడైతే సెంట్రల్ పవర్ సంబంధించిన ఉన్నతాధికారి పదవీ విరమణ జరిగిందో ఇక్కడున్న ఒక వ్యక్తికి ఆ అధికారాలు కూడా కట్టబెట్టి, బాబు నీకు ఆ పవర్ ఇస్తున్నావు, నువ్వు అన్నీ మాకే వచ్చేలా చేయాలి అని. మరి అంతే కదా. ఇప్పుడు చూడండి, జనరల్గా పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు వెండర్స్కి ఆ అధికారి ఎవరైతే ఉంటారో వాడు సైన్ చేసి పర్చేజ్ ఇస్తారు. జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెండర్లు పిలాలి. టెండర్ పిలిచినప్పుడు ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నారు అంటే మినిమం లాభం వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹10 ప్రొడక్ట్ ఉంది, ఆ ₹10 ప్రొడక్ట్ మీద ₹12కి ఒకడేస్తాడు, ₹15 ఒకడేస్తాడు, ₹13 ఒకడేస్తాడు, ₹12.5 ఒకడేస్తాడు. మీకు అర్థమవుతుందా? సో ఉన్న వాటిలో బెటర్ ఏంటి, ₹12 వేసాడు వీడెవడో తక్కువ వాడికి ఇవ్వాలి. అలా కాకుండా ₹15 వాడికి ఎందుకు ఇస్తారు?
అలా జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు? వాళ్ళకి ఫేవర్ కాబట్టి. అంటే ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న, అప్పటి ప్రభుత్వ కనుసన్నల్లో నడిచిన కొంతమంది వ్యక్తులు ఈయనకు సపోర్ట్ చేసి, ఈయనకి ఆ అధికారం లేకపోయినా అధికారం కట్టబెట్టారు కాబట్టి, సో ఆయనకి అరే నాకు మా సార్ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను, సరే దీనికి సంబంధించిన టెండర్లు లేవు, ఒకళ్ళు టెండర్లు పిలిచినా ఈయనదే తక్కువ బిడ్ వచ్చిందని చెప్పి ఆయన కట్టబెట్టేయడం. నెక్స్ట్ ఇప్పుడు కూడా మళ్ళీ టెండర్లు పిలవకుండా కూటమి ప్రభుత్వంలో కూడా ఆ అధికారం ఇంకా కొనసాగుతుండడం వల్ల సుమారుగా 6,700 ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసినట్టుగా బిల్ పాస్ చేశారట. 6,700 ట్రాన్స్ఫార్మర్లు. అందులో కేవలం 5,000 ట్రాన్స్ఫార్మర్లు ఎవరి దయ వల్ల ఈయన ఉన్నతాధికారి ఆ ఉన్నత స్థానంలో కూర్చున్నాడో వాళ్ళకే ఆ 5,000 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేలాగా, మిగతా 501కి 301కి 201కి ఇచ్చాడంట. అని డౌట్ రాకూడదుగా. చూసారా, ఆయన దొరికిపోడండి. దొంగతనం చేసే వాళ్ళకి, ఎట్లాంటి చెత్త పనులు చేసే వాళ్ళకి అదొక శాపమో తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ దగ్గర దొరికిపోతుంటారు. అంటే ప్రభుత్వం ఇట్లాంటివన్నీ ఎన్ని శాఖలకని విస్తరించి, ఎన్ని శాఖలని కంటిపెట్టుకుని ఉంటుంది చెప్పండి. అరే ప్రభుత్వ అధికారులు అంటే మన వాళ్ళే, ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తారు ఉంటుంది అనుకుంటా. వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఫేవర్గా ఉండే వాళ్ళకి, అనుయాయులకి, గత ప్రభుత్వంలో ఎవరి అండదండలతో ఈయన ఉన్నతాధికారి స్థానంలో కూర్చున్నాడో వాళ్ళకి కృతజ్ఞతాభావం చూపిస్తున్నాడు ఈయన. కృతజ్ఞతాభావం చూపించు, తప్పులేదు, కానీ కొంత సమన్యాయం పాటించాలి కదా. పోనీ అదేదో సరే ఆయన వల్ల నేను వచ్చింది కాబట్టి 500 ట్రాన్స్ఫార్మర్లకి వాళ్ళకి ఇచ్చేలాగా, మిగతా 5,000 దాన్ని ఏమన్నా టెండర్ పిలిచి చేయొచ్చుగా. అంటే క్లియర్ కట్గా ఏముంది, మహా అయితే దొరికితే ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా? చేసుకోండి. డిస్మిస్ చేస్తారా? చేసుకోండి. తెగించేశారు. సో మార్పు ప్రజల నుంచే రావాలి. ఇప్పుడు ఆ ఉన్నతాధికారి మన ప్రజల్లో ఒకడే కదండి. సో ఆ మార్పు రానప్పుడు ప్రభుత్వాలు లేదంటే ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని మంచి మంచి స్కీమ్స్ పెట్టినా కూడా ఇట్లా గడ్డి తినే అధికారులు ఉండడం వల్ల ప్రభుత్వానికి అల్టిమేట్గా నష్టమేగా. నేను ఒక్కడిని చేస్తే నష్టం అవుతుందా అన్నట్టుగా ఆలోచిస్తారే తప్ప, ఎస్ అదేదో బీర్బల్ కథలాగా అందరూ రాజుగారు చెప్పారంట, కొండలో అందరూ చెంబుడు పాలు వేయండి అని. అందరూ ఏమనుకున్నారంట, అందరూ చెంబుడు పాలు వేస్తారు కదా, నేను ఒక్కడిని చెంబుడు నీరేస్తే కలిసిపోతుందే తెలియదులే అనుకున్నారంట. తెల్లవారులు వేసి చూసేసరికి కొండ మొత్తం నీరే ఉన్నాయంట. అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా నేను ఒక్కడిని చేస్తే ఏమో నష్టమా అని కాదు, అందరూ అదే ఆలోచిస్తున్నారు. కాబట్టి సొసైటీకి, ప్రభుత్వానికి నష్టమే. కాబట్టి ఇవి ఎంతసేపు నిజాయితీ, సిన్సియారిటీ ఇవన్నీ కూడా మొబైల్లోనూ, ఇన్స్టాల్లోనూ, స్టేటస్లో పెట్టుకోవడానికే తప్ప అవి రియల్ లైఫ్లో దొరకట్లేదు. బహుశా కొనుక్కుందామని కూడా దొరకట్లేదు. కాబట్టి ఈ ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందు ఆ హయాంలో ఎవరెవరైతే ఉన్నారో, ఇంకా తొత్తులుగా ఎవరెవరైతే పనిచేస్తున్నారో, నిజంగా వాళ్ళందరినీ ఏదో రకమైన శిక్షలు అయితే పడేలా చెయ్యాలి. మళ్ళీ వాడు వచ్చి ఈసారి ఒకరు సస్పెండ్ వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ వస్తాడు ఏం చేస్తున్నాడు, అరే లాస్ట్ టైం అంటే బ్రైబ్ కరప్షన్కి అలవాటు పడ్డాడు, అరే లాస్ట్ టైం 5,000 తీసుకున్న దొరికిపోయాను, ఈసారి సంతకం పెట్టాలంటే 10,000 అంటాడు. సస్పెండ్ అయ్యి 3 నెలల తర్వాత వచ్చి మళ్ళీ డిమాండ్ పెంచేస్తున్నాడు. కరప్షన్ పెరిగిపోతుంది. సో దానికి ప్రజల్లోంచి మార్పు రావాలి. అప్పుడు ప్రభుత్వాలు కూడా దాని మీద పనిచేస్తాయి. థ్యాంక్ యూ.